మాతను, ధరణీమాతను. మహనీయత మార్గం సరళతరమైంది కాదు. మహనీయత ప్రాప్తించాలంటే త్యాగము, ధైర్య సాహసాల ఆవశ్యకత ఉన్నది. లోకంలో మహనీయులైన వ్యక్తులు కష్టాల గురించి ఆలోచించరు. వారు ముళ్లబాటలలోనూ నడవవలసి ఉంటుంది. రాజభోగాలను త్యజించి కారడవులలో సంచరించవలసి ఉంటుంది. ప్రహ్లాదుడు కూడా మహనీయుడే. అతడు కూడా ఈ బాటనే అనుసరించక తప్పదు. అన్ని అవరోధాలను అధిగమించాలి. ప్రహ్లాదుడు తన పుత్రుడేనని, తన రక్తమేననే వాస్తవాన్ని అహంకారంతో మదించిపోతున్న హిరణ్యకశిపుడు విస్మరించాడు. అయితే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని అతడి మార్గము నుండి మళ్లించగలుగుతాడా? లేక ప్రహ్లాదుడు తన ధైర్యముతో హిరణ్యకశిపుని అహంకారమును తుదముట్టించగలుగుతాడా? పుత్రుని విశ్వాసము, తండ్రి అహంకారముల మధ్య యుద్ధము ఎన్ని మలుపులు తిరగనున్నదోనని నేను గమనిస్తున్నాను. వాహనంలో ఏం తీసుకెడుతున్నావు? ఆహార పదార్థాలు. బాలక, ఎవరు నీవు? ఓం నమో భగవతే నారాయణాయ. ఈ బాలకుడు నీ వాహనంలోకి ఎలా వచ్చాడు? నాకేమీ తెలియదు. ఈ బాలకుడు నా వాహనంలోకి ఎలా వచ్చాడో, ఎక్కడి నుంచి వచ్చాడో నాకేమీ తెలియదు. తెలీదా? ఇతడు రాజకుమారుడు ప్రహ్లాదుడు. నీవితడికి ఆశ్రయం ఇచ్చి మహాపరాధం చేశావు. నా మాట నమ్మండి సైనికులారా. ఈ బాలకుడు నా వాహనంలోకి ఎలా వచ్చాడో, ఎక్కడి నుంచి వచ్చాడో నాకు తెలియదు. నా మాట నమ్మండి సైనికులారా. ఇతడి దోషమేమీ లేదు సైనికులారా. నేను ఇతని వాహనంలోకి ఎలా వచ్చానో ఆశ్చర్యముగానున్నది. ఎప్పుడు, ఏ విధంగా వచ్చానో తెలియడం లేదు. బహుశా ఇదంతా ఆ విష్ణుమూర్తి లీలలు కావచ్చు. బంధించండి ఇరువురిని. ఓం నమో భగవతే నారాయణాయ. మహారాణి, 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 అత్యంత శుభమైన వార్త. ఏమిటా సమాచారం? మన ప్రహ్లాద కుమారులు సురక్షితంగా ఉన్నారు. ఏమిటి? ఎక్కడున్నాడు వాడు? ఎక్కడున్నాడు నా పుత్రుడు? వారిని ఒక వాహనంలో చూశారట. మన సైనికులు వారిని భగవానుడు హిరణ్యకశిపుల వారి వద్దకు తీసుకువెళ్తున్నారు. కానీ ఏం ప్రయోజనం? వారు మళ్ళీ వాడిని హతమార్చే ప్రయత్నం చేస్తారు. కానీ ఇది సామాన్యమైన విషయమా మహారాణి? రాజకుమారుడి ప్రాణాలు పర్వత శిఖరం నుండి కాపాడబడడం అదృష్టం. నీవు సత్యమునే పలికావు చిత్ర. ఇప్పుడు నా పుత్రుని విశ్వాసము పట్ల నాకు విశ్వాసము కలుగుతున్నది. నా పుత్రునిలో సత్యమున్నది. నేను వానిని వెంటనే చూడాలి. నేను వాని వద్దకు వెళ్ళాలి. రక్షించండి మహాప్రభో, రక్షించండి. నా మీద దయ చూపండి మహాప్రభో, దయ చూపండి. ఓ సర్వశక్తి స్వరూప, చూడండి ఈ సైనికులు నా పట్ల ఎంత అన్యాయం చేస్తున్నారో. నాకేమాత్రమూ తెలియదు నా వాహనంలోకి బాలకుడు ఎప్పుడు ఎలా వచ్చాడో. వీళ్ళంటున్నారు ఇతడు తమ పుత్రుడు రాజకుమారుడు ప్రహ్లాదుడని. నేను ఇతనికి ఆశ్రయం ఇచ్చి మహాపరాధం చేశాను. నా మీద దయ చూపండి మహాప్రభో, నా మీద దయ చూపండి. నన్ను కనికరించండి మహాప్రభో, నన్ను కనికరించండి మహాప్రభో, నన్ను దయ చూపండి, నా మీద దయ చూపండి ప్రభు. నీవు మళ్ళీ బ్రతికొచ్చావా? అవును పితృదేవా, ఇది తమ ఆశీర్వాదమే. ఎలా బ్రతికావు నీవు?
ఏ విధంగానంటే దేవా, చంపాలనుకునే వారి కంటే రక్షించే వారి శక్తి అధికమైనందున భగవంతుడు విష్ణుమూర్తే నన్ను రక్షించాడు. దుష్టుడా, ఒక్కటి తెలుసుకో, బాగా తెలుసుకో. నీ విష్ణు యొక్క ఇచ్ఛ నిన్ను కాపాడమే అయితే నా సంకల్పం నిన్ను హతమార్చడమే. చూస్తాను నీ విష్ణువు నిన్ను ఎంతవరకు కాపాడతాడో, ఎలా కాపాడతాడో. పుత్ర ప్రహ్లాద, పుత్ర ప్రహ్లాద, చిట్టి తండ్రి. సేనాపతి అశ్వమిత్ర, ఆజ్ఞ ప్రభు. ఈ కర్షకుణ్ణి విడిచిపెట్టండి. అతని దోషమేమీయూ లేదు. భగవంతుడు హిరణ్యకశిపుల వారికి జై. వీనిని మాత కౌగిల్ నుండి విడదీసి కారాగారంలో బంధించండి. సామంతులతో కలిసి మంత్రాంగ మందిరంలో నన్ను కలవండి. ఇక ఈ దుష్టుని జీవన అంతిమ నిర్ణయం స్వయంగా నేనే చేస్తాను. ఓం నమో భగవతే నారాయణాయ. చూసారా తమరు ఏం చేశాడో హిరణ్యకశిపుడు? చెప్పాను కదా, ప్రహ్లాదుడు జీవించి ఉన్నాడని విని హిరణ్యకశిపుడు కోపంతో కంపించిపోతాడని. నీకు తెలుసా మహాదేవి, మృత్యువు ఏ విధంగా ప్రవృత్తిరీత్యా ప్రాణాలు హరిస్తుందో అదే విధంగా దుష్టుడు దుర్మార్గము చేయకుండా ఉండలేడు. హిరణ్యకశిపుడు హత్యాచారాలు చేయడంలో ఆశ్చర్యం లేదు దేవి. తమరు చెప్పారు కదా, నా పుత్రుని ప్రాణాలను కాపాడానని, పర్వతం మీద నుండి కింద పడకుండా రక్షించానని. ఏదైనా సంభవమే దేవి. అప్పుడే గద ప్రహ్లాదుని కథ రసవత్తరంగా ఉండేది. కథ ఎలా మారినా లీలావతి వేదన అధికమవుతూనే ఉన్నది. భగవతే నారాయణాయ. పుత్ర మాతా తమరా? అవును పుత్ర. తమరిక్కడికి రాకుండా ఉండవలసినది. పితృదేవులకు ఇది తెలిసినదంటే మీ పట్ల క్రోధితులవుతారు. ఏం చేయను పుత్ర, నేను ప్రాణ సంకటంలో పడ్డాను. పతి కోపగిస్తాడనే చింత ఉన్నది. పుత్రుని మీద ప్రేమతో మనసు తల్లడిల్లుతున్నది. పుత్ర, నీకు జీవనం మీద మమకారం లేదా? ఎందుకు లేదు మాతా? జీవితం అన్నది ఈశ్వరుని యొక్క అద్వితీయ ప్రసాదము. దానిని ఎవరు ప్రేమించకుండా ఉంటారు? ప్రేమ అన్నది జీవితంలోని అంతర్భాగము. మరి వారి మాట ఎందుకు వినవు? ఏం వినాలి మాతా? నీ పితృదేవులు వాంఛిస్తున్నది. ఈ కారణముగానే వారు నిన్ను వైరిగా భావిస్తున్నారు. మాతా, వారు కోరుతున్నది నా మనసులో ఉన్న